ఇష్టము సార్. నాది అది నేను అలా టచ్ చేద్దాము అని అనుకోని నేను ఆ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు అందరూ ఒకే కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సార్. నేను అలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ సీను ఒక డిస్టర్బింగ్ సీను ఇలాంటిది ఉండాలి అంటే ఉండాలని కాదు, కానీ నా కథలో నేను రాసుకునేటప్పుడు నేను అలాంటివి తీసుకొని చేస్తాను సార్ నేను అది. సో అదొకటి జస్ట్ లైక్ ఒక అంటే స్టేక్స్ పెరుగుతూ వెళ్తూ ఇట్ షుడ్ బి డిస్టర్బింగ్ అండ్ హైలీ ఎమోషనల్లోకి వెళ్ళాలి. నా సినిమాలో కేర్ తీసుకునే ప్రాసెస్లో చేయబడింది సార్ ఇది. అండ్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్ దాంట్లో కూడా సార్ ఒకటి చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి చూపించి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వాడు కూడా జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ ఫైట్ ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు అని అనుకున్నానంటే సార్ వెరీ బేసిక్ థింగ్ అది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చేశాను అనుకోండి సార్ ఆ విలన్ క్యారెక్టర్, మేమిద్దరం ఎదురెదురుగా నుంచుంటే ఓకే వీళ్ళిద్దరు ఎప్పటికైనా ఉండొచ్చు అని. ఆయనలో మెంటల్లీ హీఈస్ విక్డ్ ఆ క్యారెక్టర్ అది ఉన్నా కూడా ఆయన ఫిజికల్లీ ఎంత స్ట్రాంగో అది చూపించడానికి తన యొక్క స్ట్రెంగ్స్ అంతా ఒక 15 మినిట్స్లో చూపించాయి. ఎలా అయితే హీరోకి మనం చూపించడానికి ఒక గంట 20 నిమిషాలు హీరోని మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి అది చూపించాము, విలన్ది నేను ఒక 20 నిమిషాలు తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ 1-on-1 రాబోతుంది అని అన్నట్టు అలా ప్లేస్ చేసి ఆ స్టైల్లో చెప్దాము అని అనుకున్నా సార్ నా ప్రయత్నం అంతా అది. విశ్వప్రసాద్ గారు సార్, అంటే ఈ సినిమా అన్ఫార్చునేట్గా అఖండ మీద వచ్చి పడింది, అది ఓకే. బట్ వన్స్ అఖండ పడ్డాక రియాక్షన్ కూడా మీది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది సార్. ఎందుకంటే 2 రోజుల ముందు యూఎస్లో ప్రీమియర్స్ చేసేయడం, ఒక రోజు ముందు ఆబ్వియస్లీ అఖండ ఆల్మోస్ట్ సేమ్ రిలీజ్ డే. అంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏదన్నా కొంచెం అంటే మీకు ఈటీవీ విన్ ఉంది మీ డిజిటల్ పార్ట్నర్, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అయితే ఆబ్వియస్లీ మీకు విండోస్ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్, వాళ్ళు ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటారని అనుకుంటున్నాను నేను. బట్ ఏదన్నా విశ్వప్రసాద్ గారు వెనక్కి వెళ్ళడం మార్చుకోవడం అనేది ఇష్టం లేక కొంచెం తీసుకున్న డెసిషన్ అనుకోలేదు. అంటే మీకు తెలిసింటే 24లో ఈగల్ సినిమా నేను చేంజ్ చేశాను డేట్. అప్పుడు వివర్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ద లాట్ అండ్ ఐ హ్యాడ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ కాంట్రాక్ట్. అంటే నాకు కావాల్సిన రిలీజ్. సో విశ్వప్రసాద్ వెనక్కి వెళ్ళడం అన్నది దట్స్ నాట్ కరెక్ట్. సెకండ్, ఈ సినిమా డెఫినెట్గా అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద వన్ వాజ్ క్లోజ్లీ వాచింగ్ అఖండ 2 ఎప్పుడు వస్తుంది అని. అండ్ వీ రియలీ వాంట్ టు మూవ్ అవుట్ ద డేట్. డేట్ మూవ్ చేయాలనుకున్నప్పుడు వి లుక్డ్ అట్ ద డేట్స్, అంటే మాకున్న ఆప్షన్స్ ఏమి అని. సో 19th, 25th లేదంటే జనవరిలో సంక్రాంతి అయిపోయిన వరకు యూనో ద సీజన్. అన్ని సినిమాలు సంక్రాంతిలో వచ్చినప్పుడు 26th ఈజ్ నాట్ ఆప్షన్. దెన్ ఫిబ్రవరి 6th కూడా ఆలోచించడం అంటే మూవ్ అవుదామా అని. February 7th నుంచి వరల్డ్ కప్ ఉంది. సో ఎలా చూసినా మాకు అంటే ఆల్రెడీ మా మార్కెటింగ్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఆ టైంలో 2 months మూవ్ అవ్వడం కరెక్టా, దానికన్నా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మార్చ్లో మరీ చాలా ఉన్నాయి సినిమాలు. సో మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ వాజ్ February 6th. సో బట్ ఆల్రెడీ ఇంత మార్కెటింగ్ కంటెంట్ బయటికి వెళ్ళినాక 2 months సస్టైన్ చేయగలమా అన్నది ఒకటి ఆలోచించి మొత్తం టీం అంతా డిస్కస్ చేసుకున్నాము. దెన్ వితౌట్ మేబీ అంటే మూవింగ్ 1 day ఈజ్ ఓకే అని. మీరు చెప్పిన యూఎస్ వచ్చి ఇఫ్ ఐ చేంజ్ ద షెడ్యూల్ నాకు స్క్రీన్స్ దొరకవు యూఎస్లో. ఇప్పుడు వన్స్ యూ లుక్ బ్యాక్ ఏం జరిగిందనేది చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్? అసలు లేదండి, రిగ్రెట్ అవ్వడానికి ఏమిటంటే ఇప్పుడు 2 days ముందు ప్రీమియర్స్ చేస్తున్నాము, ఇక్కడ ఇండియాలో 1 day బిఫోర్ వేసినాము. సో వాట్ ఆర్ ద ప్రీమియర్స్ వీ హ్యావ్ వీఆర్ గెటింగ్ ఫిల్డ్. అంటే మేము అనుకున్నది అంటే మాధవ్ చిన్న సినిమా, బాలయ్య గారిది ఇట్స్ అఖండ 2 ఈజ్ వెరీ బిగ్ మూవీ, ఇట్ విల్ బీ వెరీ బిగ్. బట్ ఇంకొక మూవీకి ఒక చిన్న మూవీకి ఒక స్పేస్ ఉందనే వచ్చినాము అండ్ ఆ స్పేస్ ఉన్నట్టే కనిపిస్తుంది ఇంకా. సరే అండ్ అఖండ ఈ ఏదైతే ఫైనాన్షియల్ లాస్ట్ ఇష్యూలో జరిగిందో మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, రాజాసాబ్కి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎక్సెట్రా అని చెప్పి. అదే స్టేట్మెంట్లో యూ హ్యాడ్ ఆ పర్టికులర్ ఏదైతే కార్పొరేట్ ఉందో దాని మీద ఆ అఖండ ప్రొడ్యూసర్స్ కూడా రిలీజ్ చేయనంత స్ట్రాంగ్ వర్డెడ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. యూ షుడ్ ఆల్ టేక్ లీగల్ ఇష్యూ కూడా తీసుకోవాలి, ఇలా లాస్ట్ మినిట్లో ఇబ్బంది పెడుతున్నారా అన్నట్టు సంథింగ్ ఆ టైప్లో చెప్పుకుంటా రాజాసాబ్ గురించి కూడా చెప్పారు. అంటే సో వేర్ డూ యూ స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాజాసాబ్? రాజాసాబ్ వీఆర్ కమింగ్ ఆన్ January 9th. దానిలో దిస్ నో
స్పెక్యులేషన్. రెండవది ఐ మీన్ వాట్ ఐ సెడ్ ఇన్ దట్ స్టేట్మెంట్. సో డెఫినెట్గా ఇప్పుడు అందరు రిలీజ్ బిజీలో ఉంటారు. ఇది అయినాక వాట్ ఎవర్ ఈస్ ద డ్యామేజ్ డన్, ఇట్స్ అ హ్యూజ్ డ్యామేజ్. అంటే యాజ్ ఎ మీడియా మీరు కూడా యూ షుడ్ సపోర్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ అనమాట. అది ఆ డేట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ అన్సర్టనిటీ. అంటే మీకు అంటే ఎంటైర్ ఎకోసిస్టమ్కి ఇంపాక్ట్ అయింది. దట్ ఎంటైర్ ఎకోసిస్టమ్ షుడ్ ఫైట్ బ్యాక్ అనమాట. ఇలాంటి అంటే ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఫ్యూచర్లో జరగకుండా. అంటే ఎందుకంటే యాక్చువల్లీ అటువంటిదే మీకు కూడా రాబోయింది, ఆల్మోస్ట్ కొంచెం అడ్వాన్స్గా వచ్చింది. కానీ రాజాసాబ్ కూడా ఒక లీగల్ ఇష్యూ ఏదో నడిచింది ముందు. అంటే ఆ కంటెక్స్ట్లో ఏదైనా రియాక్ట్ అయ్యారా మీరు? నేను ఆల్రెడీ చాలా డ్యామేజ్ లా సూట్స్ ఫైల్ చేసి పెట్టినానండి. సో నాకు అంటే నేను అంత వీక్గా ఉన్నాను. సరే, అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఒక లీడింగ్ బ్యానర్ పిఎంఎఫ్ కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యా 99 రూపీస్ టికెట్స్ పీపుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ డిబేటెడ్ టాపిక్స్. ఇప్పుడు అది చాలా క్విక్గా రియాక్ట్ అయ్యి తీసుకొచ్చారు మీరు. హోప్ఫుల్లీ మీరు అన్నట్టు మీ ఫ్యూచర్స్ ఫిలిమ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే వెరీ నైస్. అండ్ ఆన్ దట్ కంటెక్స్ట్ ఇప్పుడు ఆ డిబేట్ జరుగుతుండగానే అఖండాకి రేట్స్ హైకోర్టు రివోక్ చేయడం, మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇంకా ముందు ఏ సినిమాలకి హైక్ రేట్స్ కానీ ప్రీమియర్స్ కానీ ఇవ్వమని చెప్పి. సో రాజాసాబ్ మీ ఫస్ట్ ఆ రూల్ ఇంప్లిమెంట్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సినిమా రాజాసాబే. సో దానికి ఎలా రెడీ అయ్యారు? See, when you live in a society, you have to go by the rules of the society. అంటే దానికి నేనేమి అతీతుడిని కాదు. ఆ రోజు అంటే జనరల్గా ఇప్పుడు నాకు మిరాయికి రేట్లు పెంచుకునే ఆపర్చునిటీ ఉన్నా పెంచలేదు నేను. అంటే అయినా ఫస్ట్ ఇయర్ అది ఏ రేట్లో వచ్చినా ఆ సినిమాకి ఓపెనింగ్స్ వస్తుంది అని. సో సినిమాని బట్టి ప్రైస్ ఉండాలి. అంటే ఇది ఈ సినిమాకి ఎందుకు ఈ రేట్ అంటే ఈ సినిమా లో బడ్జెట్లో చేసాం కాబట్టి ఈ రేట్ అఫోర్డ్ చేయగలదు. హై బడ్జెట్ ఉన్నప్పుడు హయ్యర్ రేట్స్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను యూనిలాటరల్గా డిసైడ్ చేసేది కాదు. అడ్ గో విత్ ద బట్ రాజాసాబ్కి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కెన్ యూ ఎఫర్ట్ టు నాట్ టు హ్యావ్ దట్ హైక్స్ అండ్ ప్రీమియర్స్ అంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్ పెట్టడం ఈజ్ మై చాయిస్ అండి. రేట్లు ఇవ్వడం అనేది ఇట్స్ గవర్నమెంట్ వాళ్ళ చాయిస్. సో నేను వేరే వాళ్ళ చాయిస్ని ఛాలెంజ్ చేయలేను, రిక్వెస్ట్ చేసుకోగలను. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది దాని ప్రకారం మనం వెళ్ళాలి. సందీప్ గారు, ఈ సినిమాలో ఇండస్ట్రీ మీద కొన్ని సెటర్లు వేశారు. కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా కనిపించాయి. ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా కనిపించాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు నాకు మళ్ళీ అది పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు సార్. అవేవో జస్ట్ లైక్ ఏదైతే వెళ్తుందో జనాలకి అంటే ఒకటి సార్, నాకు డీప్ ఇండస్ట్రీ వెళ్ళాలని అసలు ఏ రోజు అనుకోలే. నేను ఎలాగైతే ఇంటర్వ్యూస్లో చెప్పాను, బయట వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫన్ ఎలిమెంట్గా వాడుకొని చేద్దామని. అస్సలు ఎవరిని ఆ పక్కనున్న జోకులు కానీ డైరెక్టర్స్ కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరిది రెప్లికల్ కాదు. నా కథ నేను ఎటు తిప్పుకోవడానికి నాకు ఉపయోగపడిద్దో అలా పెట్టుకున్నాను తప్ప ఎవరి మీద చేయలేదు సార్. అసలు అలా ఏం లేదు. అంటే అసలు మీరు బేసిక్గా ఏమాత్రం ఆ న్యూయాన్స్ మైండ్లో లేదండి when you crafted those characters? లేదు సార్, అసలు ఎవరిని ఉద్దేశించో అలా చేసింది అస్సలు కాదు. ఏ క్యారెక్టర్స్ అండి? అమ్మ నాకే తెలియట్లేదు సార్, మీరు అడగద్దు సార్. ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ నాకు స్టోరీ సార్ నన్ను లాగండి సార్. అర్థమైపోతుంది కదా కొన్ని క్యారెక్టర్లు చేస్తుంటే. చిచ్చి అసలు సార్, అసలు నేను కావాలని కొన్ని ఫొటోస్లోంచి సెలెక్ట్ చేసిన సార్. ఇది ఎవరు నన్ను తీసుకురండి అంటే తను తీసుకొచ్చి తను డబ్బని చెప్పారు. కానీ ఆయన రేంజ్ ఎక్కడ సార్? నేను అసలు ఎందుకు లేదులేండి సార్. ఎందుకు సార్ ఇప్పుడు ఆ పేర్లు అవన్నీ? సరే సందీప్ గారు, లేదు సార్, లేదు సార్. సందీప్ గారు, చిచ్చి రోషన్ గారు, హాయ్ సార్. అంటే సందీప్ గారు, ఇప్పుడు రివ్యూలన్నీ ఒకసారి చూస్తే కొన్ని క్యారెక్టర్ల మీద మీరు విపరీతమైన ప్రేమ పెంచేసుకుని వాళ్ళ సీన్లు కొంచెం బాగా రాయాలన్న తపంతో ఎక్కువ రాసేసి సినిమాని ల్యాక్ చేశారని కొన్ని కామెంట్లు పర్సనల్గా చదివాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లను విపరీతంగా ప్రేమించి, ముఖ్యంగా బండి సరోజ్ క్యారెక్టర్ కానివ్వండి, హర్ష గారి క్యారెక్టర్ కానివ్వండి, విపరీతంగా ప్రేమించడం వల్ల జరిగిన పొరపాటు అంటారు? సార్, నాకు నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తూ నేను హిట్ కొట్టాలనుకున్నప్పుడు అన్నిటినీ ప్రేమించి రాస్తా, కానీ ఒకళ్ళని అలాగా బయస్గా రాస్తే నాకే కదా సార్ దెబ్బ. సో అలాగా ప్రేమించి అలా ఏం కాదు సార్. నేను డెఫినెట్గా నేనేంటి నా సినిమా ఉండాలనుకున్నప్పుడు తిన దాంట్లో అన్ని క్యారెక్టర్స్ భలే ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్కి ఒక క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి అన్న ఉద్దేశం ఉండాలి అని సార్. నేను ఫస్ట్ నుంచి అది ఉన్నదే. మీరు ఇంతకు ముందు కలర్ ఫోటోలో చూశారు, ఇందులో కూడా అన్ని క్యారెక్టర్స్కి ఒక వెయిటేజ్ ఉంటుంది అని చెప్పి
ఇంకా అవి ఎంత ఎలివేట్ అవుతాయి అన్నది ఆ యాక్టర్ వచ్చి యాడ్ చేసే విధానాన్ని బట్టి దాన్ని బట్టి అది ఉంటుంది సార్. అంటే నేను ఫస్ట్ నెరేషన్లో చెప్పినప్పుడు ఈ యాక్టరు అని అనుకున్నప్పుడే ఎవరు చేస్తారో కూడా తెలియదు, కానీ ఏంటంటే విలన్ క్యారెక్టర్ని అలా రాసుకున్నా. అలా అని నేను ప్రేమ పెంచుకుంది నోలన్ మీద, బండి సరోజ్ గారి మీద కాదు. ఆయన వచ్చి జనాల దగ్గర నుంచి ఇంకా ప్రేమ గెలుచుకున్నారు ఆ క్యారెక్టర్ని ప్లే చేసి. కానీ నాకు అలాగా అన్ని క్యారెక్టర్స్ వెయిటేజ్ ఉండటం చాలా ఇష్టం సార్. అలాగా ప్లాన్ చేసి చేసింది సార్. రోషన్ గారు, సుమ గారు బాగా ఎమోషనల్ అయినట్టున్నారు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాన్వర్సేషన్ ఏంటండి? ఒకటేంటి సార్, చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ సార్. అంటే చాలా నేర్పించింది, జనాల గురించి నేర్పించింది, జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎవరికి అంటే చాలా చాలా థింగ్స్ చూశాను. అండ్ చాలా ఓర్చుకొని కూర్చున్నాను ఇన్నాళ్ళు. సో అంతా అమ్మకు తెలుసు బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది, ఎందుకంటే జనాలకు తెలియకపోవచ్చు ఏమేమి నడుస్తున్నాయి. కష్టం అంటే ఫిజికల్ కష్టం మాత్రమే కాదు, మెంటల్గా కూడా కష్టాలు ఉంటాయి. వాటినన్నింటినీ మనం దాటుకొని ముందరకు వచ్చి ఫైనల్గా ఒక జర్నీని పూర్తి చేసి ఆ జర్నీ కళ్ళ ముందు కనిపించగానే ఐ థింక్ అమ్మగా ఆవిడకి చాలా చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మేజర్ రీజన్ వీటన్నిటికన్నా